నిన్నటిదాకా ఇద్దరు మంచి మిత్రులు. ఇప్పుడు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంతగా చెడింది. తాను లేకుంటే డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయేవారని, ఆయన స్థానంలో జేడీ వాన్స్ను అధ్యక్షుడిని చేయాలని అంటున్నారు ఎలన్ మస్క్. అంతేకాదు సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీతో ట్రంప్కు సంబంధాలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే మస్క్ వ్యాఖ్యలను వైట్ హౌస్ తప్పుపట్టింది. మరోవైపు తాను ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ అవసరం లేదని స్పష్టం చేశారు ట్రంప్. ఇదిలా ఉంటే ట్రంప్ మస్క్ల వివాదం కారణంగా భారత వ్యామగామి అంతరిక్షయానంపై నీళ్లు కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య బంధం ముగిసిపోతోందా? వారిద్దరూ ఒకరినొకరు బెదిరించుకునే స్థాయిలో మాటల యుద్ధానికి ఎందుకు దిగారు? ఇప్పుడు ప్రపంచమంతా చర్చించుకుంటున్న హాట్ టాపిక్ ఇదే. వారిద్దరూ మంచి వ్యాపారవేత్తలు, మాటలు మార్చటంలో, బేరాలు చేయటంలో సమర్థులు. అమెరికా ఎన్నికల వేళ వారికి స్నేహం కుదిరింది. కలిసి పనిచేసి పరస్పరం పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. చివరికి కొన్ని నెలల్లోనే వారి బంధం బెడిసికొట్టింది. ఇప్పుడు పరస్పరం బెదిరించుకునే స్థాయికి వచ్చారు. ఎంతటి మిత్రులనైనా అవసరం తీరాక పక్కన పెట్టడంలో వారికి మరెవరూ సాటిరారు. అసలు ట్రంప్, మస్క్ మధ్య తేడా ఎందుకొచ్చిందని అమెరికన్లతో పాటు ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ ప్రచార బాధ్యతలను ఎత్తినేసుకుని డెమోక్రాట్లను ఓడించే క్రమంలో ఇద్దరూ కలిసి ఉత్సాహంగా పనిచేశారు. ఈ ఎన్నికల్లో మస్క్ $25 కోట్ల ఖర్చు చేశారు. ఆ తర్వాత ట్రంప్ కార్యవర్గంలో మస్క్ కీలక పాత్ర పోషించాడు. ట్రంప్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోస్కి మస్క్ని అధిపతిగా నియమించడం తెలిసిందే. తన పదవీకాలం ముగిసి బయటికి వచ్చి 10 రోజులు కూడా కాలేదు. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ని తప్పుపడుతూ ట్రంప్పై నిప్పులు చెరిగాడు మస్క్. ఈ బిల్లు ధనికులకు, కంపెనీలకు $4.5 కోట్ల మేరకు భారీగా పన్నులు తగ్గించి సంక్షేమ వ్యయానికి కోత పెడుతున్న డొనాల్డ్ ట్రంప్ అందమైన భారీ బిల్లును హేయమైన, అసహ్యకరమైన బిల్లుగా పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ తూర్పారబట్టారు. మస్క్ డోజ్లో ఉండగానే ట్రంప్ సన్నిహితులతో గొడవ పడ్డట్టు వార్తలొచ్చాయి. అయితే ట్రంప్ ఇరుపక్షాలను సముదాయించాడు. డోజ్కు తక్కువ సమయం కేటాయిస్తానని మస్క్ ప్రకటించాడు. అప్పటికే ఆయన పాత్రకు ట్రంప్ కార్యవర్గం కత్తరేసిందనే ప్రచారం జరిగింది. మస్క్ ప్రభుత్వం నుంచి బయటికి వెళ్లగానే అతడి మిత్రుని కూడా కీలకమైన నాసా పదవి నుంచి ట్రంప్ ఉపసంహరించాడు. డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నేతలు తన మద్దతు లేకుంటే 2024 అమెరికా ఎన్నికల్లో ఓటమి పాలయ్యేవారని ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. నేను లేకుంటే ట్రంప్ ఓడిపోయేవాడు. ప్రతినిధుల సభపై డెమోక్రాట్లు ఆధిక్యం సాధించేవారు. సెనెట్లో రిపబ్లికన్లు 51-49తో ఉండేవారు అని స్పష్టం చేశారు. ట్రంప్ పన్ను బిల్లుకు ఆమోదముద్ర వేసి అమెరికన్ ప్రజలకు ద్రోహం చేసిన రాజకీయ నాయకులందరినీ వచ్చే ఏడాది నవంబర్ మధ్యంతర ఎన్నికల్లో ఓటర్లు మట్టి కరిపించనున్నారని మస్క్ హెచ్చరించారు. ఎలాన్ మస్క్ వ్యాఖ్యలకు స్పందించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాను ప్రతిపాదించిన ఫెడరల్ ప్రభుత్వ వ్యయ నియంత్రణ బిల్లును మస్క్ వ్యతిరేకించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ బిల్లులోని ముఖ్య అంశాలు తెలిసి కూడా వ్యతిరేకించారని, దాంతో తాను నిరాశ చెందారని చెప్పారు. శ్వేతసౌధంలో తన స్నేహితుడు లేకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ అవసరం లేదని స్పష్టం చేశారు. మస్క్ లేకుండానే పెన్సిల్వేనియాలో తాను గెలిచేవాడినని తెలిపారు. మరోవైపు మస్క్ స్పేస్ ఎక్స్ ప్రోగ్రాంకు ప్రాణాధారమైన అమెరికా ప్రభుత్వంతో చేసుకున్న భారీ వ్యాపార ఒప్పందాలను రద్దు చేస్తామంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత వేస్తారని తెలిపారు. అదే సమయంలో మస్క్ వరుసగా ఎక్స్లో స్పందించారు. ట్రంప్ చెప్పినంత అబద్ధమని అన్నాడు. బెదిరింపులకు తలొగ్గనని, అవసరమైతే స్పేస్ ఎక్స్ ఒప్పందాన్ని ఆపేస్తానని బదులిచ్చాడు. అయితే మస్క్కు ఎంతో చేశాను. ఇద్దరి మధ్య గొప్ప స్నేహం ఉంది. అది కొనసాగుతుందో లేదో చెప్పలేను. ఆయన నా గురించి ఎంతో గొప్పగా చెప్పారు. చెడుగా ఒక్క మాట అనలేడు. అయినా ఆయనతో అసంతృప్తి చెందా అని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనికి మస్క్ స్పందిస్తూ 80% మందికి ప్రాతినిధ్యం వహించేలా అమెరికాలో కొత్త పార్టీ పెట్టడానికి ఇది సమయమేనా అంటూ పోల్ పెట్టారు. అలాగే ట్రంప్ను తొలగించాలంటూ ఓ వ్యక్తి వేసిన ప్రశ్నకు అవుననే బదులిచ్చాడు. తాజాగా ఓ యూజర్ ట్రంప్ని అభిశంసించి ఆయన స్థానంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ని అధ్యక్షుడిగా చేయాలని పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన ఎలాన్ మస్క్ ఆ పోస్టును సమర్థించాడు. ఈ పోస్టును గుర్తుపెట్టుకోవాలని, భవిష్యత్తులో ఇదే జరుగుతుందని రాసుకొచ్చాడు. ఇంతకీ ఎలాన్ మస్క్ ఎందుకు ఇంతగా అధ్యక్షుడు ట్రంప్తో విభేదాలు పెంచుకున్నారు? లోతుగా గమనిస్తే ట్యాక్స్ బిల్లు, వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు యాక్టులోని కొన్ని అంశాలు
మస్క్ వ్యాపార ప్రయోజనాల్ని దెబ్బతీసేవిగా ఉన్నాయి. విద్యుత్ కార్లపై ట్యాక్స్ క్రెడిట్ని గణనీయంగా తగ్గించనుంది. వాస్తవానికి ఈ క్రెడిట్లు సాధించేందుకు టెస్లా దాదాపు $2.5 లక్షల లాబియింగ్ కోసం వెచ్చించింది. మస్క్ ట్యాక్స్ క్రెడిట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యాడు. డోజ్ అధిపతిగా మస్క్కి ప్రత్యేకమైన ప్రభుత్వ ఉద్యోగి హోదా దక్కింది. అక్కడి చట్టం ప్రకారం 130 రోజులు మాత్రమే అది ఉంటుంది. మస్క్ మరికొంతకాలం దానిలో ఉండాలని భావించినా అది సాధ్యం కాదని శ్వేతసౌధం చెప్పింది. ఇక అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ని తన స్టార్లింక్ శాటిలైట్ సిస్టమ్ని నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు వాడాలని భావించాడు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల్ని కారణంగా చూపి శ్వేతసౌధం ఇందుకు నిరాకరించింది. నాసా అడ్మినిస్ట్రేటర్ పదవికి మస్క్ మిత్రుడు జారెడ్ ఇసాక్ మన్ను తొలుత ట్రంప్ ప్రతిపాదించాడు. కానీ టెస్లా అధినేతతో దూరం కావడంతో ఇసాక్ మన్ నామినేషన్ ఉపసంహరించుకున్నాడు. ఇది మస్క్కు కొంత ఆగ్రహం తెప్పించింది. తాజాగా అతిపెద్ద బాంబు పేల్చాల్సిన సమయం ఆసన్నమైందంటూ ఎక్స్లో ఒక పోస్టు పెట్టాడు ఎలాన్ మస్క్. సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టైన్తో డొనాల్డ్ ట్రంప్కు సంబంధాలు ఉన్నాయని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆరోపించాడు. ఎప్స్టైన్కు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లలో ట్రంప్ పేరు కూడా ఉందని ఆరోపించారు. అందువల్లే దర్యాప్తులో వెల్లడైన విషయాలను ఇప్పటివరకు బహిరంగంగా బయటపెట్టలేదని విమర్శించారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో దీనికి సంబంధించిన నిజానిజాలు బయటపడతాయన్నారు. అమెరికాలోని అతిపెద్ద సెక్స్ కుంభకోణంలో నిందితుడైన ఎప్స్టైన్ 2019లో హఠాత్తుగా జైల్లోనే అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతడికి క్లింటన్, ట్రంప్, ప్రిన్స్ ఆండ్రూ, మిషెల్ బ్లూంబెర్గ్ వంటి వారితో సన్నిహిత సంబంధాలున్నట్లు కోర్టు పత్రాల్లో వెల్లడైందని ఓ వారపత్రిక నివేదించింది. ఈ క్రమంలో జెఫ్రీ మరణం తర్వాత కేసుకు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లను బయటపెట్టాలని కొంతమంది డిమాండ్ చేశారు. అందుకు తనకెలాంటి ఇబ్బంది లేదని ట్రంప్ గతేడాది అధ్యక్షుడిగా ఎన్నిక కాకముందు పేర్కొన్నారు. ఆ సమయంలోనే ఎప్స్టైన్తో తనకు ఎలాంటి సంబంధం లేదని, అతడికి చెందిన ప్రైవేట్ విమానంలో తాను తిరగలేదని స్పష్టం చేశారు. మరోవైపు ట్రంప్, మస్క్ ఈ విభేదాల నేపథ్యంలో భారత వ్యోమగామి అంతరిక్ష యానంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఐఎస్ఎస్ మిషన్లలో కీలకంగా క్రూ డ్రాగన్ సేవలు కీలకం కాగా జూన్ 10న దాని సాయంతోనే శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. అంతరిక్ష కేంద్రానికి వ్యోమగాములను తరలించడంలో మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్కి చెందిన క్రూ డ్రాగన్ అత్యంత కీలకమైంది కావడంతో యాక్సీ M4 మిషన్పై ప్రభావం పడేలా కనిపిస్తోంది. భారత్, అమెరికా సంయుక్తంగా చేపడుతున్న యాక్సీ M4 మిషన్లో నాసా, స్పేస్ ఎక్స్, ఇస్రో పాల్పంచుకుంటున్నాయి. ఈ మిషన్లో శుక్లాతో పాటు అమెరికా, పోలాండ్, హంగరీకి చెందిన 3 వ్యోమగాములు స్పేస్ ఎక్స్కి చెందిన డ్రాగన్ వ్యోమ నౌకలో రోదసీలోకి దూసుకువెళ్లనున్నారు. మస్క్తో ఏర్పడే విభేదాల కారణంగా ప్రభుత్వంతో ఆయనకు ఉన్న కాంట్రాక్టులు రద్దు చేస్తే $1 బిలియన్ మిగులుతాయని ట్రంప్ తెలిపారు. దానికి రియాక్షన్గా మస్క్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ప్రభుత్వం మా సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయడం గురించి అధ్యక్షుడు ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో డ్రాగన్ అంతరిక్ష నౌకను స్పేస్ ఎక్స్ డీకమిషన్ చేయటం మొదలు పెడుతుందని రాసుకొచ్చారు. అయితే తర్వాత దానిపై ఆయన వెనక్కి తగ్గారు. మొత్తంగా శుక్లా రోదసి యాత్రపై ఈ పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.